2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ చేదు జ్ఞాపకంగా మిగిలిన రెట్టింపు ఉత్సాహంలో లేటెస్ట్గా ప్యారిస్ ఒలింపిక్స్లో మను భాకర్ చరిత్ర సృష్టించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలిచి భారత్కు తొలి పతకం అందించింది. హర్యానాకు చెందిన ఈ యంగ్ షూటర్ ఒలింపిక్స్లో మెడల్ సాధించిన తొలి భారత మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. అద్భుత ప్రదర్శనతో బ్యూటీ విత్ టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకుంది. ప్రధాని మోడీ కూడా మను టాలెంట్కు ప్రశంసల వర్షం కురిపించారు. టీనేజ్ షూటింగ్ సంచలనంగా పేరు తెచ్చుకున్న ఈ హర్యానా బ్యూటీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2002 ఫిబ్రవరి 18న హర్యానాలో పుట్టిన మను భాకర్, ఆమె తండ్రి రామ్కిషన్ భాకర్ వాణిజ్య నౌకలో చీఫ్ ఇంజనీర్. స్కూల్ ఏజ్ నుంచి మను భాకర్ టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ పై ఆసక్తి పెంచుకుంది. 14 ఏళ్ల వయసులోనే షూటింగ్ను స్పోర్ట్స్ కెరియర్గా సెలెక్ట్ చేసుకుంది. ఆమె తండ్రి కూడా సపోర్ట్ చేయడంతో మను టీనేజ్లోని జాతీయ, ప్రపంచ స్థాయి క్రీడలో దుమ్ములేపింది. 2017లో జరిగిన జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో మాజీ ప్రపంచ నెంబర్ 1 హీనా సిధనూర్ ఓడించి సంచలనం సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో హీనా పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. టోర్నమెంట్ల నుంచి వచ్చిన డబ్బు, ప్రైజ్ మనీ, ఎండార్స్మెంట్లు, స్పాన్సర్షిప్లలో కలిపి మను భాకర్ నికర ఆస్తుల విలువ మొత్తం 12 కోట్లు ఉంటుంది. అంతేకాకుండా ఇన్స్టాలో కూడా ఒక్కసారిగా ఆమె ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు ఆమె క్రేజ్ దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఇక 16 ఏళ్ల వయసులోనే కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ గెలిచిన యంగెస్ట్ ఇండియన్ అథ్లెటిక్గా మను భాకర్ రికార్డు నెలకొల్పింది. 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లోనూ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది ఈ యంగ్ షూటర్. టోక్యో ఒలింపిక్స్కు ముందు అన్ని వరల్డ్ కప్లతో కలిసి 9 గోల్డ్, 2 సిల్వర్ మెడల్స్ గెలుచుకుంది. వరల్డ్ కప్లో ఆమె ఫామ్ చూసి టోక్యోలో ఇండియాకు ఖచ్చితంగా మెడల్ సాధిస్తుందని అందరూ భావించారు. కానీ ఆ అంచనాలను మను అందుకోలేకపోయింది. ఎందుకంటే టోక్యోలో పోటీ పడిన 3 షూటింగ్ ఈవెంట్లలోనూ మను ఫైనల్కు చేరుకోలేకపోయింది. క్వాలిఫికేషన్ రౌండ్లో టాప్ పొజిషన్లో నిలిచినప్పటికీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ మధ్యలో పిస్టల్ మొరాయించడంతో పోటీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఇక మరమ్మతుల అనంతరం తిరిగి వచ్చినా కూడా ఫలితం లేకపోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయింది. దీంతో ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్లో నిరాశకు చెందిన ప్రదర్శన తర్వాత మను చాలా విమర్శలను ఎదుర్కొంది. చివరకు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జాతీయ జట్టులోనూ ఆమె స్థానం కోల్పోయింది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఆడిన వరల్డ్ ఛాంపియన్షిప్లలో ఆమె ఓవరాల్గా 3 మెడల్స్ మాత్రమే గెలిచింది. క్రీడాకారుల జీవితాలలో విజయాలు, వైఫల్యాలు ఒక భాగం అన్నమాట. కానీ ఫెయిల్యూర్ను ఏ విధంగా తట్టుకుంటారు, తిరిగి ఎలా ఫామ్లోకి వస్తారనేది చాలా ముఖ్యం. అలాంటి ఎన్నో ఫెయిలియర్స్ను, కష్టాలను ఎదుర్కొన్న మను ఓ టాటూతో మళ్ళీ తన సక్సెస్ జర్నీని స్టార్ట్ చేసిందట. ఆ టాటూనే స్టిల్ ఐ రైజ్ అను తన మెడ మీద ఉంటుందన్నమాట. స్టిల్ ఐ రైజ్ అను టాటూ తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఈ పదాలు తనకు గొప్ప ప్రేరణ కలిగించాయని, దృఢ సంకల్పాన్ని అందించాయని మను ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. అదే టాటూ లేటెస్ట్గా ప్యారిస్ ఒలింపిక్స్లో మెడల్ సాధించేలా చేసింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ ఫోకస్ అంతా 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ల పైన పెట్టింది. ఇందులోనూ ఈ యంగ్ షూటర్ తన సత్తా చాటుతుందని కూడా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.